హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. తమ్నైల్లో అయితే ఎవరికి ఏమవుతాం అని పెట్టాను కదండి. అంటే నాకు కమెంట్ చేయట్లేదు కానీ శ్రావణిని మా అక్క వీడియోస్లో అందరూ అడుగుతున్నారండి. ఇద్దరు ఓన్ సిస్టర్సేనా, ఇద్దరు ఒకే ఇంటి కోడలు అయ్యారా, శ్రావణి మీ ఇద్దరికి ఒకే ఆడపడుచా అని అడుగుతున్నారండి. అవునండి, ఫస్ట్ మా అక్క బావ మ్యారేజ్ చేసుకున్నారండి. తర్వాత మా వారు నన్ను లవ్ చేశారు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు జాబ్ వచ్చే వరకు వెయిట్ చేసి, జాబ్ వచ్చిన తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ లాగే చేశారండి. మా పెద్దవాళ్ళే చేశారు. ఎందుకంటే గోపి అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమండి. అందుకని చెప్పి గోపి అడగడం వల్ల మా వాళ్ళకి ఇష్టము, వాళ్ళకి ఇష్టం. సో అందరం కలిసి ఇష్టపూర్వకంగానే అరేంజ్డ్ మ్యారేజ్ అందరు కలిసే చేశారండి. శ్రావణి అయితే మాకు ఒకే ఒక్క ఆడపడుచు. మీ డౌట్ అయితే క్లారిఫై అయిందని అనుకుంటున్నానండి. మేమైతే అందరం బాగుంటామండి. కలిసిన కొద్ది రోజులైనా హ్యాపీగా గడపాలి అనుకుంటాం. మెయిన్ పిల్లల కోసం అండి. ఎందుకంటే చిన్నప్పుడు మేము అందరం పిల్లలం కలిసి పెరిగామండి. మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మేమందరం పక్క పక్కన ఉండడం వల్ల మా అత్త పిల్లలు, మా పిన్ని వాళ్ళు, అందరూ కలిసి పెరిగామన్నమాట. మాకు ఆ బాండింగ్ తెలుసు, రిలేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అని. సో మా పిల్లలకు కూడా అది మేము ఇవ్వాలనుకుంటాము. పెద్దవాళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే అవి పక్కన పెట్టేసి పిల్లలు మాత్రం ఎప్పుడూ కలిసి ఉండేలాగా ప్లాన్ చేస్తామండి. ఎందుకంటే పిల్లలకి పెద్దయ్యాక ఈ చిన్న చిన్న మెమరీస్ చాలా అంటే చాలా గుర్తుంటాయండి. ఎందుకంటే మన చైల్డ్‌హుడ్ మెమరీస్ మనకెలా గుర్తుంటాయో పిల్లలకు కూడా వాళ్ళ చైల్డ్‌హుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మేము ఖచ్చితంగా ఇయర్‌లో 1, 2 సార్లు అది ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం ఇలా కలవడానికి. వాళ్ళు ఇక్కడికి రావడమో, మేము అక్కడికెళ్ళడమో. మేము ఎన్ని ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నా సరే మా వారు మాత్రం అన్నీ క్యాన్సిల్ చేస్తారండి. మేము చాలా సార్లు ట్రిప్స్ ప్లాన్ చేసుకొని, టికెట్స్ చేసుకొని కూడా క్యాన్సిల్ చేసుకొని సంక్రాంతి పండగకి మాత్రం ఖచ్చితంగా అక్కడికే వెళ్తామండి. ఎందుకంటే అదొక ఆనవాయితీలాగా అయిపోయిందనమాట. ఇంకా చిన్న చిన్న వాటికి ఇంకా కలవాలి అంటే ఖచ్చితంగా కలుస్తామండి. అందరికీ వీలు బట్టి. అక్కడి నుంచి వచ్చామండి. శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళామనమాట. ఇక్కడ చూశారు కదా మా చిన్నల్లుడు వీడు. మా పెద్దల్లుడు కూడా పక్కనే ఉన్నాడండి. వీళ్ళందరూ అంటే చాలా ఇష్టం అండి. పిల్లలు మాత్రం చాలా ముద్దుగుంటారండి మా పిల్లలందరూ. నా కళ్ళతో నాకు అలా అనిపిస్తారో మరి నాకు తెలీదు గానీ, మా పిల్లలు నాకు చాలా అందంగా కనిపిస్తారండి. అందరు పిల్లలండి. మా మా అక్క పిల్లలు గానీ, శ్రావణి పిల్లలు గానీ, మా తమ్ముడు పిల్లలు గానీ, నాకు హీరోల్లాగా కనిపిస్తారండి అందరూ. అంటే నాకు అబ్బాయిలు లేరు గదా! వీళ్ళకున్నారు గాబట్టి వీళ్ళలోనే అన్నీ చూసుకుంటాననమాట. నాకు లక్కీ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ బాబు అనమాట వాడు. నా చేతుల మీద చాలా పెరిగాడు వాడు. నా చేతుల మీదే పెరిగాడండి మోస్ట్‌లీ. సో నాకు వాడంటే చాలా ఇష్టం. అంటే మిగిలిన వాళ్ళంటే ఇష్టం లేదంటే అలా ఏం కాదండి. వాడంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. వాడు చిన్నది బాధపడినా సరే నేను చూడలేననమాట. అంటే వాడు ఇంకేదన్నా అడిగాడంటే నాకు చేసేయాలనమాట. లేకపోతే నాకు బాధొచ్చేస్తది. ఇక్కడైతే మేము రాముడు, సీత ఆడుకుంటున్నాం. ఇక్కడైతే మా అమ్మ ముగ్గులేస్తుంటే ఈ తనీషు, ఆద్య ఏం చేస్తున్నారంటే అదే ముగ్గు నీకన్నా ముగ్గు నేను బాగా ఏస్తానని పాపతో గొడవ పడుతున్నారు ఇద్దరు. నా ముగ్గు బాగుంది, నా ముగ్గు బాగుందని చూపిస్తున్నారు. మాదైతే చాలా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా అమ్మ అదే మా అమ్మ వాళ్ళు ముగ్గురు, మా నాన్న వాళ్ళు మొత్తం 8 మెంబర్స్ అనమాట. ఒక ఆయన చనిపోయారు. ఇక్కడైతే మా బుడ్డిది ఇది 30 ఇయర్స్ తర్వాత పుట్టిందండి మా ఫ్యామిలీలో. నా తర్వాత అసలు ఆడపిల్లలు ఎవ్వరు లేరు. తర్వాత ఈ పాప పుట్టింది. ఈ పాప అందరికీ స్పెషల్ అనమాట. అంటే అస్సలు ఆడపిల్లలే లేరు అనుకున్నప్పుడు ఈ పాప పుట్టింది కదా! అందుకే పాప స్పెషల్ మాకు. ఇక్కడైతే చూడండి, ఈ బుడ్డిది నేను నీతో మాట్లాడను అంటే సారీ చెప్తుంది. మా మా ఫ్యామిలీలో ఆ పాప ఎలాగో మా వారి ఫ్యామిలీలో ఆద్య అలాగనమాట. వాళ్ళ అమ్మ పుట్టిందని ఫీల్ అవుతారు వీళ్ళు. సో ఆద్యని అంత గారాబంగా చూసుకుంటారు. ఇంకా ఆద్య అంటే శ్రావణికి కానీ, మా బావకి కానీ, మా ఆయనకి కానీ ఒక ఎమోషన్ అనమాట ఆద్య అంటే. చూసుకుంటారండి. ఆళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలని ఎవ్వరికీ ఉండదండి. అందరి పిల్లల్ని అందరూ ఒకేలాగా చూసుకుంటారండి. అది కామన్‌గా నాకు బాగా నచ్చుతది అందరి దగ్గర. ఇక్కడైతే నేను పిల్లలకి తినిపిస్తున్నాను. వీళ్ళేందంటే తినిపిచ్చేస్తే కొంచెం ఒక ముద్ద ఎక్స్‌ట్రా తింటారండి. లేదు కలిపేసి స్పూనేసిస్తే గంటల తరబడి అన్నం అలా ఎండిపోతదనమాట. నా అలా
అంటే ఇంకా ఆకలితోనే ఉంటారేమో అన్న ఫీలింగ్ ఉంటది నాకు. ఎందుకు పనిలో పని వీళ్ళకి పెట్టేద్దాం అని చెప్పి పెట్టేస్తాను నేనైతే. వీళ్ళు గూడా ఏందంటే, మా పిన్ని పెట్టేస్తదిలే అని, ఆ పిన్ని పెట్టేయి పిన్ని అంటారనమాట. ఇంకా నాకు అదొక ఇష్టం అండి. పిల్లలకి ఇలా తినిపిస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ ఉంటదండి. ఎందుకంటే వాళ్ళు కడుపు నిండుగా పెట్టొచ్చు కదా! అదే వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు సరిగ్గా తినరేమో అని నాకు కొంచెం అనిపిస్తది. ఇక్కడైతే మా లక్కీ గాడు పావు బాజీ బన్స్ మనమే ప్రిపేర్ చేద్దాం పిన్ని అని అన్నాడనమాట. సరే పిల్లలతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటది. ఖాళీగానే ఉన్నాం గదా! బోర్ కొడుతుందని చెప్పి ఇది స్టార్ట్ చేశామండి. మధ్యాహ్నం 1:00కి స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఇది మళ్ళీ ఫర్మెంట్ అది పొంగాలి గదా! పొంగిన తర్వాత మళ్ళీ బన్స్‌లాగా చేశాక మళ్ళీ పొంగాలి. అంటే చాలా టైం పడతది. అంటే ఈజీ ప్రాసెసే గానీ అది పొంగడానికి కొంచెం టైం పడతది. ఈస్ట్ అది పొంగడానికి. సో, మేము 1:00కి స్టార్ట్ చేశామండి. కొంచెం పాలు గోరువెచ్చగా చేసిన తర్వాత దాంట్లో షుగరు, ఈస్ట్ ఏసుకున్నాను. మీరు మాత్రం బయట నుంచే తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేయండి. లేదంటే ఇలా చేసుకుంటే చపాతీలా పామేసుకొని చేసుకోండి. పావు బాజీ బన్స్ అయితే కొంచెం కష్టం అండి చేయడం ఇంట్లో. ఎందుకంటే 1 ½ అవర్ పట్టిందండి పొయ్యి పైన నాకు. అయి అసలు అవ్వలేదు అంత ఈజీగా. ఓవెన్‌లో అయితే కొంచెం ఫాస్ట్‌గా అవుతాయేమో. దీనిపైన అయితే అసలు పొయ్యి పైన చాలా కష్టం అనిపించింది నాకు. అందుకని నేను మిగిలిన పిండి చపాతీల్లాగా పామేసి ఇచ్చేసాను. అది కొంచెం ఈజీగా అయిపోయింది. కానీ పావు బాజీ మాత్రం అండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. రెసిపీ మాత్రం మీ ఇంట్లో పిల్లలుంటే మీరు పెద్దవాళ్ళైనా సరే వీక్లీ వన్స్ ఇలా ప్లాన్ చేసుకోండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ ఏస్తాం గదండీ! అన్ని వెజిటబుల్స్ ఏయడం వల్ల బటర్ ఏసుకోండి కొంచెం ఎక్కువ. అంటే వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ అయినా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అంటే నేనెప్పుడు చేయలేదు. కేరళలో ఉన్నప్పుడు ఒకటి, 2 సార్లు చేశాను గానీ, ఇంకంత ఇదిగా చేయలేదు. వీళ్ళొచ్చారు గదా అని వీళ్ళ కోసం చేశానండి. నాకైతే కర్రీ చాలా నచ్చింది. ఇవి ఇంకా కర్రీ అయిపోయినా సరే ఈ పావు బాజీలైతే బన్స్ అయితే రెడీ అవ్వలేదు. సో, నేనేం చేశానంటే బయట నుంచి జెప్టోలో ఆర్డర్ పెట్టి పిల్లలకి ఇచ్చేసాననమాట. ఎంతకీ అవ్వట్లేదండి. ఇది కలిపి అది పొంగి అదంతా ఈజీగానే అయిపోయింది. కానీ స్టవ్ పైనేసిన తర్వాత మా పిల్లలైతే పిన్ని ఎప్పుడవుతది? 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 అంటూనే ఉన్నారండి. ఇక్కడైతే గోధుమ పిండి హాఫ్ కేజీ తీసుకొని 2 ఎగ్స్ తీసుకున్నాను. బటర్ అయితే 50 గ్రామ్స్ తీసుకున్నాను. పాలల్లో షుగరు ఇంకా ఈస్ట్ 1 ½ స్పూన్ ఏసి కలిపాననమాట. కొంచెం సాల్ట్ కూడా ఏసుకున్నాను. అంతేనండి. ఇంకేం ఏసుకోలేదు. కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేశాను. కొంచెం చేతికి అంటుకుంటుందని పిండి కొంచెం ఆయిల్ అప్లై చేసి బాగా పామాలండి. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అలా మసాజ్ చేసినట్టు బాగా పిండిని బాగా అలా చేయాలనమాట. పిండి క్రాక్స్ లేకుండా సాఫ్ట్ అయిపోవాలండి పైనంతా. అప్పుడే మనకి సాఫ్ట్‌గా వస్తదనమాట బన్స్. బన్స్ మాత్రం చాలా వచ్చాయండి. కానీ చాలా టైమ్ టేకింగ్ అనమాట. అందుకే అంత పని పెట్టుకోలేమండి. నేనంటే ఆ రోజు ఖాళీగా ఉన్నాను గాబట్టి పిల్లలతో సరదాగా చేయించాను. కానీ మీరు మాత్రం ఇంత పని పెట్టుకోవద్దండి. కర్రీ చేసుకొని బయట నుంచి పావు బాజీ బన్స్ తెచ్చేసుకొని కాల్చుకోండి. చాలా ఈజీగా అయిపోద్ది. ఇదేంటంటే టైమ్ టేకింగు ప్లస్ చాలా చిరాకొచ్చేస్తదండి. ఏంటి ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. మా పిల్లలైతే ఇంకా అవ్వలేదా పిన్ని, ఇంకా అవ్వలేదా పిన్ని అంటనే ఉన్నారండి. అయ్యో! వీళ్ళకి ఆకలేస్తుందని చెప్పి ఇంక నేను బయట నుంచి ఆర్డర్ పెట్టేసాను. ఆ పావు బాజీ వన్స్ వరకు ఆర్డర్ పెట్టి అవి కాల్చి ఇచ్చేసాననమాట. అంత టైం పట్టేసింది. 2 అవర్స్ పైన పట్టిందండి మొత్తం ప్రాసెస్‌కి. కానీ వచ్చాయండి. ఎందుకంటే బయటైతే మైదాతో చేస్తారు గదా! ఇదైతే గోధుమ పిండి. మైదా అస్సలేయలేదు. హెల్తీగా చేసుకోవచ్చు కానీ చాలా టైమ్ టేకింగ్. ఓవెన్‌తో ఎలాగవుద్దో ఈసారి ట్రై చేయాలి. నా దగ్గర ఓవెన్ కూడా ఉందండి. కానీ ఇక్కడ పెట్టుకునే అవకాశం లేదు. ఈ ఇల్లు కొంచెం చిన్నది గదా! అందుకని నేను ప్యాకింగ్ ఇప్పలేదనమాట. అలాగే ఉంచేసాను. చూసారా ఎంత పొంగిందో. 1 అవర్‌కైతే ఇలా బాగా పొంగిందండి. చాలా అనిపిచ్చింది. మా లక్కీ గాడు భలే ఎక్సైట్ అవుతున్నాడు. పిన్ని మనమే చేశా, నేను చేశా, నేను చేశా అని ఎగురుతున్నాడు వాడు. అంటే వాడు పక్క నుంచి వాడితో గూడా ఏయిస్తున్నాననమాట కొన్ని కొన్ని. వాడు హెల్ప్ చేస్తున్నాడు నాకు. అందుకని పిన్ని మనం చేసినవి బన్స్ ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదా? బయట నుంచి తెప్పిచ్చావా? అని అంటున్నాడు వాడు. లేదు నాన్న ఇంకా అవ్వలేదు మనం చేసినవి అంటే డిసప్పాయింట్ అయ్యాడు. అయ్యాక మళ్ళీ అది గూడా ఒకటి కాల్చుకొని తిన్నాడనమాట. వాడి చేతితో చేసింది గదా! అందుకని వాడు నాకు ఆ బన్ గూడా కావాలి. అది గూడా ఫ్రై
అది కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను పిన్ని, ఫ్రై చేసి ఇవ్వు అన్నాడు. తర్వాత అది కూడా ఫ్రై చేసి ఇచ్చాను. తిన్న తర్వాత చెప్తున్నాడు, మందే బాగుంది పిన్ని బయట దానికన్నా అంటున్నాడు. కానీ చాలా టైం పట్టేసింది కదా వాళ్ళకి అంటే, అవును చాలా టైం పట్టేసింది కానీ ఓవెన్లో చేస్తే తక్కువ టైం అవుతుందేమో పిన్ని అని చెప్తున్నాడు. మా పిల్లలిద్దరికి కుకింగ్ చాలా ఇంట్రెస్ట్ లాగా ఉందండి. అన్ని వంటలు నేను చేసేస్తా అంటున్నారు. నిజంగా అండి మా పిల్లలు ఎంత పెద్ద పిల్లలు అయిపోయారో. పిన్ని నేను హెల్ప్ చేస్తాను పిన్ని, నీకేమన్నా పని చెప్పు, ఏమన్నా పని ఉంటే చెప్పు పిన్ని చేస్తాను అంటున్నారు. నిజంగా మా పిల్లలు ఎంత చిన్న పిల్లలండి, అసలు ఎంత పెద్ద పెద్దగా అయిపోతున్నారో. మా లక్కీగాడైతే చిన్నోడండి అసలు. వీడిలా మాట్లాడుతుంటే ఇంత చిన్న పిల్లోడు ఇంత బాగా పెద్దోడయిపోయాడు అనిపిస్తుంది నాకు. అంటే ఇయర్‌లీ 1, 2 సార్లు కలుస్తున్నాం గదా! ప్రతి ఇయర్‌కి డిఫరెన్స్ చూపిస్తున్నారు పిల్లలైతే. నాకైతే మా పిల్లలు అప్పుడే అంత పెద్దోళ్ళయిపోయారు అనిపిస్తుంది. ఆద్య కూడా మొన్న మొన్న పుట్టింది. అప్పుడే 4 ఇయర్స్ వచ్చేసాయంటే ఇంక లక్కీగాడు ఆ మాత్రం పెద్ద అవుతాడులే అని నేనే అనుకుంటున్నాననమాట. కానీ కళ్ళ ముందే పిల్లలందరూ ఎదిగేశారండి చాలా ఫాస్ట్‌గా. ఈ హాలిడే అంటే దూరం దూరంగా ఉండడం వల్ల తక్కువ కలుస్తున్నామండి. అదే కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళ చైల్డ్‌హుడ్ మిస్ అవుతున్నామేమో అనిపిస్తది అప్పుడప్పుడు. ఎప్పుడో ఈ సమ్మర్ హాలిడేస్‌కి అంతేనండి కలిసేది. అదే అనిపిస్తుంది నాకు. కొంచెం దగ్గరగా ఉంటే అట్‌లీస్ట్ 2, 3 అవర్స్ డిస్టెన్స్ అయినా బావుండు. పిల్లలొచ్చి ఎళ్ళేవాళ్ళు గదా అనిపిస్తది నాకు. ఇక్కడైతే నేను క్యాబేజు, పొటాటో, బీట్రూటు, బఠానీ అయితే ఉడికించేసుకున్నాననమాట. ఉల్లిపాయ సన్నగా, ఒక పెద్ద టమాటో ఏసుకున్నాను. ఇంకా పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఏసేసుకొని వాటరేసేసి కుక్కర్ పెట్టేసాననమాట. బాగా మెత్తగా అయిపోవాలండి. అన్నీ స్మాష్ అయిపోవాలి. అన్నీ స్మాష్ అయిపోయిన తర్వాత ఆహ్, నేనైతే కొంచెం బటరేసానండి. ఇదిగోండి అన్నీ స్మాష్ అయిపోయిన తర్వాత బటరేసేసి, పావు బాజీ మసాలా ఉంటది గదండీ! అదేసేసాను. ఏసేసి మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టాను. ఎందుకంటే ఇంకా అక్కడక్కడ కొంచెం బఠానీ ఇంకా బఠానీలాగే ఉందని చెప్పి, అంటే ఉడికిపోయింది ఇంకా బఠానీలాగే ఉంది. అందుకని ఇంకొక విజిల్ పెట్టేసాను. ఇంకా స్మాష్‌గా కుక్ అయిపోయిందనమాట. మొత్తం స్మాష్ అయిపోవాలి. అంత బాగా కుక్ అయిపోతేనే మనకి పావు బాజీ టేస్ట్ వస్తది. బటర్ అయితే అసలు స్కిప్ చేయొద్దండి. నేనైతే ఆల్మోస్ట్ 70 గ్రామ్స్ బటర్ వరకేసేసానండి. ఒక 30 గ్రామ్స్ ఏమో బన్స్ కుక్ చేయడానికి యూజ్ చేశాను. 100 గ్రామ్స్ బటర్ ఆల్మోస్ట్ నాకు 150 గ్రామ్స్ బటర్ అయితే పట్టిందండి పావు బాజీలోకి, బన్స్ కాలవడానికి మొత్తము. ఒక 50 గ్రామ్స్ ఏమో వచ్చి నేను చేసిన పావు బాజీలో కలిపేసాననమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.